ఎందుకమ్మా నీకు భగవద్గీత అంటే అంత నమ్మకం? అందులో రాసున్నాయని నిజాలని ఎలా నమ్ముతావు? రాత్రి మెడికల్ హాల్ నుంచి నానమ్మకి ఏం తెచ్చావు? వైటమిన్ క్యాప్సూల్స్ బాటిల్. అందులో ఎన్ని క్యాప్సిల్స్ ఉన్నాయి? 30. నువ్వు లెక్క పెట్టావా? ఎందుకు లెక్క పెడతా? బాటిల్ మీద రాసింది కదా. నువ్వు పొద్దున ఎన్ని పాలు తెచ్చావు? 1 లీటర్. పాలు కొల్చావా? ప్యాకెట్ మీద ప్రింట్ చేసి ఉంది కదమ్మా. నువ్వు క్యాప్సిల్స్ లెక్క పెట్టలేదు, నువ్వు పాలు కొలవలేదు. అంటే కంపెనీ వాళ్ళు ప్రింట్ చేసి చూసి నమ్మేస్తున్నారు, అంతేగా? మరి వేల సంవత్సరాల క్రితమే మహర్షి వేదవ్యాసచే రచించి శ్రీకృష్ణుడు బోధించిన పవిత్రమైన భగవద్గీత గురించి ఏంట్రా అనుమానం? భగవద్గీత గొప్పతనం చెప్పాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. అమ్మా, దసరా పండగ మీద జోక్ వచ్చింది, వింటే కడుపుబ్బన అవుతావు. ఏంటి జోక్ దేని మీద అన్నావు? దసరా పండగ మీద. ఫెస్టివల్స్ మీద ఇన్ఫర్మేషన్ ఉండాలి కానీ జోక్ ఏంట్రా? జోకులు వేసుకోవడానికి మీకు టాపిక్సే సరిపోవట్లేదా? ఇలా పండగల మీద దేవుడి మీద పడ్డారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వినాయక చవితి, రాఖీ పండగ, బతుకమ్మ, దీపావళి అంటూ మన సాంప్రదాయాల మీద జోకులు వేసుకుంటూ ఏదో ట్రెండ్ సెట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? పండగల మీద దేవుళ్ల మీద జోకులు వేసుకుని నవ్వడం క్షమించరాని తప్పు. మన సాంప్రదాయాల మీద జ్ఞానం పెంచే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి కానీ వాటిపై జోకులు ఆడడం ఏంట్రా? ముందు అలాంటి చెత్త గ్రూపుల నుంచి క్విట్ అయిపో. పండగలపై దేవుళ్లపై ఎవరో మూర్ఖులు షేర్ చేసిన జోకులు చదివి ఎంజాయ్ చేస్తున్నామంటే మన సాంప్రదాయాల్ని మనమే నవ్వులు పాలు చేసుకుంటున్నట్టు. ఒరే, ఇద్దరు గుడికెళ్ళి రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బా, ఏంటమ్మా ఎప్పుడు గుడిగుడి అంటా ఉంటావు? ఇప్పుడు ఎలాకుంటే పెద్దదో నాశనం వచ్చినట్టు. ప్రథం, శ్యామర్, ఈ బెల్లముక్కు తినండ్రా. ప్రథం, శ్యామక్ చెప్పేలోపే తినేశాడు, అది ప్రసాదం. ఓ, చూసావో ప్రథం, జస్ట్ బెల్లం ముక్క అనుకుని తమ్ముడు నార్మల్గా తినేశాడు. అదే ప్రసాదవనంగానే నువ్వు కళ్ళకద్దుకొని తిన్నావా? మరింతలోనే అంత మార్పేంటి? ఇది మామూలు బెల్లం ముక్కే అయినా ఆ దేవుడు పాదాలు తాకగానే ప్రసాదంలా మారుతుంది, దీని విలువ పెరుగుతుంది. మనిషి జీవితం కూడా అంతే. తను ఎలాంటి వాడైనా సరే కాసేపు ఆ దేవుడి చెంతకు వెళ్ళొస్తే తన జీవితానికే విలువస్తుంది. అర్థమైందమ్మా. గుడికి వెళ్తున్నావు అమ్మా? అవునరా. మరి వాడిపోయిన పూలేంటమ్మా? టైం ఉన్నప్పుడల్లా కాసేపు గుడికెళ్ళరండ్రా అని నేను నీతో నన్నప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా? మేమైనా ముసలోళ్ళమ్మా గుళ్ళు గోపురాలు తిరగడానికి? గుడికెళ్ళడానికి వయసుతో పనేంట్రా? వయసు పైబడ్డ వాళ్లే గుడికెళ్ళాలా? పిల్లలు టీనేజర్స్ వెళ్ళకూడదని ఎవరు చెప్పారు? ఎవరైనా సరే గుడికెళ్ళినా కాసేపు పరమాత్మనితో మనసారా గడపొచ్చు. వాడిపోయిన పూలు దేవుడికి పెట్టకూడదనే క్లారిటీ నీకుంది కదా. సో పిల్లలు టీనేజర్సు పరిమళిస్తున్న పూల లాంటి వాళ్ళు. వయసు పైబడ్డ వాళ్లే గుడికెళ్ళాలనుకోవడం కంటే తాజా పూలలా ఇప్పుడే ఆ పరమాత్మని పాదాలు తాకితే వికసించిన మీ జీవితాలకి అర్థం ఉంటుంది. అర్థమైందమ్మా. అమ్మా, మనం దేవుడిని ఎలా చూడొచ్చు? దేవుడు చూడడానికి ఎలా ఉంటాడు? వీడికన్నీ వింత డౌట్స్. ఆ పాలగలా సిటివు. ఏం చేస్తున్నావు అమ్మా? ఇందులో వెన్నుంటది కదా, అది చూస్తున్నా. జోకా, పాలని పెరుగు చేసి పెరుగుని ఎంతోసేపు చిలికితే గానీ వెన్న కనిపించదు. దేవుడు కూడా అంతేరా, ఊరికనే కనిపించడు. ఎంతో సాధన చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, వీటన్నిటికీ భక్తి తోడవ్వాలి. దేవుడు ఎప్పుడు ఏ రూపంలో కనపడతాడో ఎవరికీ తెలియదు, కానీ ఆ రూపాన్ని కనిపెట్టగలిగే కళ్ళు మనకు కలిగి ఉండాలి. సాధన, ధ్యానం కష్టమే, అయినా ట్రై చేస్తా. ఇవన్నీ చేయకుండా దేవుడిని చూడాలంటే? చూడటం కాదు, దేవుడితోనే ఉంటున్నావు. అమ్మా నాన్నరా